బీఆర్ఎస్ రజతోత్సవం ప్రజాోత్సవంగా జరపాలని నిర్ణయించినట్టు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. తెలంగాణ పోరాటంలో ప్రాణత్యాగాల గురించి సమావేశంలో గుర్తు చేసుకున్నామని అన్నారు. రాబోయే కాలంలో పార్టీ కార్యక్రమాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారని కేటీఆర్ తెలిపారు. ప్రజా పోరాటంలో బీఆర్ఎస్ వెనక్కి తగ్గదన్నారు. తెలంగాణకు ఏనాటికైనా బీఆర్ఎస్ఏ రక్షణ కవచమన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు చాలా విస్తృతంగా మధ్యాహ్నం దాదాపు 2 గంటల సమయం నుంచి 6:45 దాకా, అంటే దాదాపు 5 గంటలు అనుకోండి, చాలా విస్తృతంగా సుదీర్ఘంగా పార్టీ యొక్క లెజిస్లేటర్స్ అందరూ, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన ముఖ్య నాయకులందరితో కలిపి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరితో కలిపి విస్తృత స్థాయి సమావేశం, చాలా హై లెవెల్ మీటింగ్, చాలా డీటెయిల్గా జరిగింది. ఈ సమావేశంలో పెద్దలు, మా పార్టీ ముఖ్యులు దాదాపు 29 మంది, కేసీఆర్ గారితో కలుపుకుంటే 30 మంది, చాలా అంశాల మీద సుదీర్ఘంగా పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగిన వివిధ అంశాల మీద చర్చించడం, వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి, ఒక లక్ష్యం కోసం ఉద్భవించి, తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులను కంప్లీట్గా మార్చాలి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక చారిత్రక అవసరం అని చెప్పి భావించి, ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఏ మాట అయితే జలదృశ్యంలో పార్టీ ఏర్పాటు నాడు చెప్పినారో దానికి అనుగుణంగా మరి ఈ 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం, 24 ఏళ్ళు పూర్తి